హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు డే 24. నిన్నటి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్లు కంటిన్యూ అవుతున్నాయి. సో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నిన్నటి వరకు ఒక్కరే ఆపగలిగారు. సో 12 మందిలో ఒక్కరిని ఆపగలిగారు. ఈ రోజు మొత్తం కలిపి ముగ్గురిని ఆపగలిగారు. నాకు తెలిసి టాస్క్ అయిపోయిందేమో అనే ఫుల్ గా అనిపించింది. ఇవాళ ముగిసింది అని మాత్రం బిగ్ బాస్ చెప్పలేదు. సో అయిపోయింది కావచ్చు, అంటే 9 మందిని ఎక్స్పెక్ట్ చేయవచ్చా వైల్డ్ కార్డ్ గా అని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం దాని గురించి. సో ఎపిసోడ్ లెక్క వెళ్తే ఈ రోజు ఫస్ట్ థర్డ్ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యింది. పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది. సో దీంట్లో ఈ ఛాలెంజ్ కి పృథ్వీ, శక్తి టీం నుంచి నబిల్, కాంతారా టీం నుంచి వీళ్ళిద్దరు వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. సో ఇక్కడ బలూన్ ఉంది. ఆ బెలూన్ కి ఏమంటారు, ఒక ఇలా హ్యాంగింగ్ టైప్ రాడ్ పెట్టేసి దానికి ఒక నీడిల్ పెట్టేసి ఉన్నారు. దాన్ని పట్టుకోవాలి. దాన్ని వదిలేస్తే ఆ నీడిల్ వెళ్ళి బలూన్ కి తగిలిపోతుంది. సో అప్పుడు అవుట్ అవుతారు. ఒకవేళ అవుట్ అయితే ఛాలెంజ్ ఓడిపోతే మళ్ళీ వేరే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గా బిగ్ బాస్ అనౌన్స్ చేశారు రూల్స్. తర్వాత ఇది 5 నిమిషాల 15 నిమిషాల గేమ్. 15 నిమిషాల టైం స్టార్ట్ అయ్యింది. వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు బిగ్ బాస్ మళ్ళీ నిన్న మహాతాలి టాస్క్ లో ఎలా అయితే వాళ్ళు తింటున్నారు అని మాట్లాడుతున్నారు, ఇవాళ కూడా అలానే డిస్టర్బ్ అని చెప్పొద్దు, కానీ ఏమంటారు, టైం తెలియకుండా చేస్తున్నారని క్లియర్ గా తెలుస్తుంది. మంచిగా ఎంజాయ్మెంట్ గా వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేసేలాగా చేశాడు. ఇక్కడ మణికంఠని ఒక పాట పాడమని నబిల్ అడిగాడు. తర్వాత పృథ్వీ విష్ణుప్రియని, అంటే ఎవరెవరు ఈ ఇంట్లో ఇష్టం అంటే విష్ణు అని చెప్పాడు పృథ్వీ. ఎవరు తక్కువ ఇష్టం అని చెప్పేసి అంటే మణికంఠ అన్నాడు. సేమ్ అలానే నబిల్ని అడిగితే ఎవరి ఇష్టం అంటే సీత అని, ఎవరి ఇష్టం లేదు అంటే నిఖిల్ నాతోడు కొంచెం మాట్లాడలే 2 రోజులని నిఖిల్ అని చెప్పేసి అన్నాడు. సో పృథ్వీ నబిల్ని నువ్వు ఏదైనా నా తరఫు నుంచి అడగొచ్చు అని చెప్పేసి, నా తరఫు నుంచి కాదు, నువ్వు ఏమన్నా అడగాలనుకుంటే అడగొచ్చు ఏదంటే, తనేం అడగలేదు. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తే నేను సింగిల్ అన్నాడు. తర్వాత ఇవంతా బిగ్ బాస్ టైం పాస్ చేస్తున్నాడు ఆ టాస్క్ టైంలో కూడా. దాని తర్వాత మణికంఠని అడుగుతున్నాడు, ఎవరు నువ్వు విన్ అవుతావు అని అనుకుంటున్నారంటే పృథ్వీ అన్నాడు. బిగ్ బాస్ ఈయన బ్యాలెన్స్ ఉన్నాడు బిగ్ బాస్ అని చెప్పేసి నబిల్ అంటే, ఎందుకు రీజన్ చెప్పు అని అంటే, నబిల్ నిన్నటి ఎపిసోడ్ విచ్ ఇస్ మనకి నిన్నటి ఎపిసోడ్ లో చూపించింది. దానికంటే ముందు టాస్క్ లో మహాతాలి తిని మొత్తం తినకపోయినా కానీ ఫుల్ ఉన్నాడు, హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి, కాబట్టి పృథ్వీ అని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత ఇద్దట్లోంచి ఎవరైనా తీసేస్తామంటే కూడా నబిల్ ఎందుకు అంటే స్పాండిలైటిస్ ఉంది కదా, స్ట్రాంగ్ అని చెప్పేసి నబిల్ డిఫెండ్ చేసుకుంటున్నాడు. కానీ ఏదో నార్మల్ గా అడిగారు. అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ గేమ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ అయిపోయింది. ఆ ఛాలెంజ్ విన్ అయిపోయారు ఆ టైం స్పాన్ తోటి. ఆ టైం స్పాన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి గేమ్ ఏంటంటే, క్లాన్ లో ఏ క్లాన్ విన్ అవుతుంది, ఏ క్లాన్ ప్రైజ్ మనీ గెలుచుకుంటుంది అనే దాని గురించి. ప్రైజ్ మనీ కూడా విన్నర్ కే, ప్రైజ్ మనీ గెలుచుకుంటుంది, ఏ క్లాన్ విన్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఫైనల్ గా పాపం నబిల్ వల్ల అవ్వలేదు, తన హ్యాండ్స్ అప్పటికే షివర్ అవుతున్నాయి, మనకు క్లియర్ గా కనిపించింది. తను కంగ్రాచులేషన్స్ టు శక్తి టీమ్ అని చెప్పేసి వదిలేశాడు. పృథ్వీ విన్ అయ్యాడు. సో డెఫినెట్ గా నబిల్ గివ్ అప్ ఇచ్చిందే కరెక్ట్ అయింది, ఎందుకంటే తనతో అవ్వలేదు పాపం, చేసే వరకు చేశాడు. అండ్ దెన్ నెక్స్ట్ 1 lakh రూపీ శక్తి టీం వాళ్ళు గెలుచుకున్నారు. వాళ్ళ ప్లకార్డ్ ని తీసుకెళ్లి 11 నెంబర్ ప్లకార్డ్ దగ్గర రిప్లేస్ చేశారు. నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ ఏం లేదు, చిన్న గొడవ అనవద్దు, ఆ చిన్న డిస్కషన్ అయ్యింది. సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ కిచెన్ లో ఉన్నారు. ప్రేరణ వెళ్ళి నిఖిల్ తో ఏదో అంటుంటే, ప్రెషర్ చేయవద్దు ప్రేరణ అని చెప్పి సోనియా అంటుంది. తను వెళ్ళి నేను ఏమనట్లేదు, ప్రెషర్ తీసుకోకు అని చెప్పి ప్రేరణ డైరెక్ట్ అని మాట్లాడేసి వచ్చేసారు. మనకు అక్కడి వరకే చూపించారు ఇవాళ ఎపిసోడ్ లో. లైవ్ అయితే మనం చూడలేదు అనుకోండి. సో నెక్స్ట్ యష్మి, నిఖిల్, పృథ్వీ వీళ్ళు ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. యష్మి అంటుంది, నాకు నిన్నటి నుంచి లోగా ఫీల్ అవుతున్నా, డిమోటివేట్ అనిపిస్తుంది అని అంటే, దేని గురించి అని అంటే, మణికంఠని తీసేయడం డిసిషన్ కరెక్ట్ కాదని ఫీల్ అవుతున్నారు. సో అది కరెక్ట్ కాదేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తన బదులు నేను పోతే బాగుండదు, తినలేదు కదా అనే సైన్స్ లో వాళ్ళు అనుకుంటున్నారంటే,
పృథ్వీ అది వాళ్ళు అనుకుంటున్నారు కదా, అది వాళ్ళ ఒపీనియన్ కదా, అందుకే ఓడిపోతున్నారు వాళ్ళు అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. తను ఏడ్చింది, ఇదంతా అయిపోయింది. అక్కడ మళ్ళీ ప్రేరణ చేయడానికి ట్రై చేసింది, సోనియా వచ్చింది, సో అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఈ శక్తి టీం వాళ్ళు సారీ శక్తి టీం వాళ్ళ నుంచి నిన్న మణికంఠ ఎలాగైతే పక్కకు తప్పుకున్నాడో, సెల్ఫ్ నామినేట్ కాదు, ఇక్కడ సెల్ఫ్గా వచ్చేసాడని చెప్పేసి దీని గురించి కూడా డిస్కస్. అక్కడ నిజంగా మనం చూసినట్టయితే నిన్న ఎపిసోడ్ మిస్ అయింది మన రివ్యూలో. సో ఇక్కడ వాళ్ళు కూడా నిజంగా ఒపీనియన్స్ ఇచ్చారని వాళ్ళు కూడా అన్నారు. అప్పుడు మణికంఠ కూడా ఓకే మీరు నన్నే అనుకుంటున్నారంటే నేను కూడా రెడీ అని చెప్పి అన్నారే అనుకోండి. దాని గురించి ఎక్కువ చేసే అది అంటే పాపం ఇవాళ నాకు నిజంగా పాపం సాక్రిఫైస్ చేసిన తర్వాత కూడా నువ్వు అట్లనొద్దు అట్లా మేబీ అన్నాడే అనుకోని, అందరం కలిసే అనుకున్నాం కదా నార్మల్గా చెప్పేదానికి నువ్వు నీకు సెన్స్ లేదా, నువ్వు చిన్నపిల్లాడు ఇవన్నీ మాటలు అనిపించింది. సరే అన్ని అనవసరమైన మాటలు అన్నీ వచ్చాయి. ఇక్కడ టీం కాంతారా టీం లోంచి కూడా ఒక పర్సన్ ని తీసేయాలి అని అనౌన్స్ చేశారు. కానీ ఆ డిసిషన్ ఎవరిని తీసేది ఒపీనియన్ మాత్రం టీం వాళ్ళు డిసైడ్ చేయాలి అన్న తర్వాత నబిల్ చేసుకున్నారు. డిస్కస్ చేసుకొని నబిల్ని చేశారు. అక్కడ నిజంగా కరెక్ట్ పాయింటా రాంగ్ పాయింటా అంటే నిఖిల్ డెఫినెట్ గా ఆలోచించాల్సింది వైల్డ్ కార్డ్స్ ని లోపలికి రానివ్వద్దు అని. సో వైల్డ్ కార్డ్ గా వచ్చి ఆపాలి అని ఆలోచించుంటే డెఫినెట్ గా నబిల్ని తీయడం తప్పే. కానీ తన క్లాన్ ని సేవ్ చేసుకోవాలి, అక్కడ మన క్లాన్ ని తక్కువ అయితే ఎలా ఆలోచించి నబిల్ని తీసి అది కూడా కరెక్టే. 2 పాయింట్స్ ఇంపార్టెంట్. డెఫినెట్ గా వైల్డ్ కార్డ్ వాళ్ళు వస్తే అంత తక్కువ మంది ఇంట్లో అనే పాయింట్ కరెక్ట్ గా గుర్తు పెట్టుకొని నిఖిల్ ఆడుంటే వేరే వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ ఉండేది. నాకైతే నిఖిల్ డెసిషన్ తను అనుకొని వాళ్ళ క్లాన్ ని సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నబిల్ని తీయడం ఎంతవరకు కరెక్టో, కానీ హౌస్ గురించి కూడా ఆలోచించి తీసేస్తే ఆ పాయింట్ బాగుండేది. ఒకవేళ నిఖిల్ కరెక్ట్ చేసిండే తప్పు చేసిందా అంటే కరెక్టే చేసిండంట. నేనైతే తప్పనైతే అన్నాను. డెఫినెట్ గా తన క్లాన్ గురించి తను ఆలోచించుకున్నాడు అంతే. నబిల్ని తీసాడు, ఆల్రెడీ 2 టాస్క్లు ఆడాడు. ఫర్దర్ టాస్క్ కి వేరే వాళ్ళకి ఆపర్చునిటీ కూడా వస్తుంది. నన్నైతే నేను అడిగి డెఫినెట్ గా తప్పనే అనిపించింది. ఎందుకంటే పక్క టీం అంత కరెక్ట్ గా అంత ఖరాబ్ నువ్వు చేసిన తప్పు 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 అంటే వాళ్ళ టీం వాళ్ళకి అది తప్పే కావచ్చు, కానీ నిఖిల్ టీం వాళ్ళకి తప్పు కాదు, డెఫినెట్ గా తప్పు కాదు. టఫ్ ఇచ్చే వాళ్ళనే తీసేస్తారు కదా, డెఫినెట్ గా టఫ్ ఇచ్చే వాళ్ళనే తీసేస్తారు. అదే చేశాడు నిఖిల్ కూడా. సో మీకు ఒకవేళ నిఖిల్ డెసిషన్ రాంగ్ అనిపిస్తే కింద కమెంట్ చేయండి. నాకు కరెక్ట్ అనిపించింది. నా ఒపీనియన్ వరకు అయితే కరెక్టే నిఖిల్ తీసుకున్న డెసిషన్. తర్వాత నబిల్ని తీసేశారు. తీసేసిన తర్వాత ప్రేరణ తను అడిగింది, అప్పుడే వెంటనే అడిగేసింది నిఖిల్ని, ఎందుకు మనీని తీసిన రీజన్స్ ఏనా నబిల్ని తీయడం కూడా అని చెప్పేసి. దాంతో విష్ణుప్రియ వచ్చి 2 షేడెడ్ పర్సన్ యు ఆర్, అది అని హౌస్ మేట్స్ హౌస్ కోసం ఆడుతున్నాం అది ఇది, నిన్న నువ్వే అన్నావు కదా హౌస్ కోసం ఆలోచించి ఆడాలి అది అని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా అని చెప్పేసి నిఖిల్ మీద. తర్వాత సీత కూడా ఐఎమ్ టాకింగ్ టు యూ నిఖిల్, నేను నిఖిల్ తో మాట్లాడుతున్నా అని చెప్పేసి సోనియా వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో తను ఆపేసి వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. అయితే ఇదే పాయింట్ నిఖిల్ కూడా చెప్పాడు, నా క్లాన్ని నేను సేవ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఆ పాయింట్ సీతకి డిస్కస్ చేస్తున్నాడు. సీత మాత్రం నువ్వు చేసింది డెఫినెట్ గా రాంగ్ నిఖిల్, అసలు ఎలా తీసేస్తావు, సేవ్ చేసుకో, ఇక్కడ మీకు మాకు పవర్ ఈక్వల్ గా ఉండాలి కదా అనే సెన్స్ లో సీత మాట్లాడింది. సో డెఫినెట్ గా వాళ్ళకైతే నచ్చలేదు కాంతారా టీం వాళ్ళకి నిఖిల్ తీసుకున్న డిసిషన్. నిఖిల్ అంటే నిఖిల్ టీం తీసుకున్న డిసిషన్. సో దాని తర్వాత వీళ్ళ ఈ డిస్కషన్ సోనియా, పృథ్వీ, యష్మి, మణికంఠ వీళ్ళందరూ కూర్చొని ఏంటి తోటి అక్కడ కూర్చొని నువ్వు ఎంత డిసగ్రీ సాక్రిఫైస్ చేసావని అంటే నో 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 అని ఎందుకు అన్నావు, అసలు నువ్వు చేసిన తర్వాత ఆ మాట ఎందుకు, నువ్వు టీం కోసం లేదు అది ఇది అని చెప్పేసి. టీం కోసం ఆడాడు కాబట్టి డెఫినెట్ గా సాక్రిఫైస్ చేశాడు అనిపిస్తుంది నాకు. వద్దు అనుకుంటే నేను కూడా ఖచ్చితంగా పాయింట్ మీద పాయింట్ మాట్లాడాలనుకుంటే జస్ట్ అలా పక్కకి జరిపోడు.
ఎక్స్ట్రాస్ లో తక్కువ ఆడాడు అంటే యష్మి అసలు ఎందుకు తక్కువ ఆడాడు? కరెక్టే ఆడాడు. ఆయనకి నిజంగా ఫిజికల్ గా తనకి అంత బ్యాలెన్స్ లేకపోయినా కానీ ఎఫర్ట్ అయితే ఇచ్చాడు కదా, ఆ ఎఫర్ట్స్ కన్నా అప్రిషియేట్ చేయాలి కదా. అది వదిలేసి నువ్వు నీ వల్ల కాదు, అది కాదు, ఇది కాదు అని అంటే తప్పనిపించింది నాకు, చాలా పాపం అనిపించింది వాళ్ళ మణికంఠని చూస్తే. ఓకే, దాని తర్వాత అసలు మణికంఠ అంటున్నాడు ఇవన్నీ చేసి అన్ని చేసిన తర్వాత అరే అన్ని వచ్చి ఎందుకు ఉంటాయి అని అంటే మాట్లాడడానికి క్లారిటీ లేదని చెప్పేసి సోనియా అయితే నిజంగా చాలా అరిచేసింది. సో యష్మి ఏమో ఏజ్ ఎంత అని క్లారిటీ లేదా, చిన్న పిల్లాడు ఇట్లా బిహేవ్ చేయకు, అవసరం లేదు అది అని చెప్పేసి ఎందుకు మణికంఠ వెళ్ళి మైక్ పడేసి రాయడం వల్ల యష్మి అలా అంది. సో నో 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 అంటున్నావు, ఇవన్నీ అబద్ధాలే అని చెప్పి పృథ్వీ. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నిఖిల్ సీత వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపించారు. డిసిషన్ డెఫినెట్ గా తప్పే అది అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇక్కడ నిఖిల్ అండ్ మణికంఠ వీళ్ళిద్దరు నేను మాట్లాడతానని చెప్పి టీం మెంబర్స్ తోని ఆపి మీరు ఉండండి ఇక్కడ నేను మాట్లాడతాను. నిఖిల్ మణికంఠతో మాట్లాడుకుంటే కదా స్టెప్ బ్యాక్ తీసుకుంటా నువ్వే అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడాలి కదా అని నిఖిల్ చెప్తున్నాడు. స్టెప్ బ్యాక్ తీసుకుంటా నేను అనలేదు అంటే అందరి పాయింట్స్ ఆలోచించి కూడా ఒకవేళ మన టీం ని నేను వేరే సిచ్యువేషన్ లో పెట్టలేను ఆలోచించాను కదా అని చెప్పేసి మనకి అయినా ఇవి బేసిక్ గా నా నోటికి తుత్తర ఎక్కువ అందుకని ఎక్కువ అక్కడ సోఫా దగ్గర ఇక్కడ ఎక్కువైంది అందుకనే అలా చేస్తాను అని చెప్పి. నిజంగా మనకంటే అక్కడ కూడా నో 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 అనుకుంటే అయిపోయేది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు వీళ్ళ టీం వీళ్ళ దగ్గరే ఉంటే బాగుండేది కానీ చేసి వాడే పాపం మణికంఠ. సరే అయిపోయింది. దాని తర్వాత నైనిక నిఖిల్ గురించి వేరే ఒపీనియన్స్ రాగానే నిఖిల్ ఒపీనియన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అసలు అబ్బా అని చెప్పేసి ఈ నైనిక కూడా అదే అంటుంది. నబీల్ అండ్ మణికంఠ వీళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే అరే అసలు నాకు మాట్లాడాలంటే కూడా భయం వేస్తుంది ఇంట్లో, నువ్వు మాట్లాడినా కానీ నన్ను డబుల్ షేడెడ్ పర్సన్ అంటారేమో అని చెప్పేసి మణికంఠ నబిల్తో అంటున్నాడు. నబిల్ అదే చెప్తున్నాడు అరే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని నువ్వు అనుకోకు, నీకు చెప్పాలనిపిస్తే నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడని చెప్పేసి తను అన్న తర్వాత నిఖిల్ వచ్చాడు. ఫస్ట్ వీక్ లో నిఖిల్ ఎలా మాట్లాడాడు ఇప్పుడు నబిల్ అన్న మాట్లాడుతున్నాడు. ఒకవేళ నా ఏంటి ఫ్రెండ్స్ స్వాప్ అవుతున్నారా స్విచ్ అవుతున్నారా అని చెప్పేసి కామెడీగా నిఖిల్ తో మణికంఠ అన్న తర్వాత వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు, అది అయిపోయింది. పృథ్వీ విష్ణుప్రియ ఒపీనియన్ తీసుకుంటే డెఫినెట్ గా రాంగ్ అనే వాళ్ళ టీం అంతా వాళ్ళ టీం ఇచ్చిన ఒపీనియన్ రాంగ్ అనే ఉన్నారు. రాంగ్ వాళ్ళ టీం ప్రకారం డెఫినెట్ గా నిఖిల్ తీసుకున్న డిసిషన్ రాంగ్ అకార్డింగ్ టు కాంతారా టీం. అకార్డింగ్ టు శక్తి టీం నిఖిల్ తీసుకున్న డిసిషన్ కరెక్టే డెఫినెట్ గా సిచ్యువేషన్స్ ని చూస్తే డెఫినెట్ గా నిఖిల్ తీసుకున్నది వీళ్ళ టీం కి కరెక్ట్, వాళ్ళ టీం కి తప్పు అంతే. నెక్స్ట్ దాని తర్వాత 4th ఛాలెంజ్ స్టార్ట్ అయింది రంగురంగుల పజిల్ అని చెప్పేసి. అది వీళ్ళు చేయలేకపోయారు, అది బేస్ కొంచెం కరెక్ట్ గా పెట్టనట్టున్నారు. దానివల్ల ప్రేరణ నైనిక కాంతారా టీం నుంచి నిఖిల్ అండ్ పృథ్వీ శక్తి టీం నుంచి వచ్చారు కానీ చేయలేకపోయారు పాపం. 1 lakh ప్రైజ్ మనీ ఉండే దానికి 5 minutes లోనే కంప్లీట్ చేయాలి, అవ్వలేదు వాళ్ళతో చేయడానికి అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ మనకు చూపించింది నైనిక నిఖిల్ ఇంకా వాళ్ళది నార్మల్ గా కామెడీ చేసుకుని మార్నింగ్ నుంచి రాలేదు అది అని చెప్పేసి ఇప్పుడు వచ్చింది మేడం అని చెప్పేసి అదంతా నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ 5th ఛాలెంజ్ అయ్యింది. 5th ఛాలెంజ్ లో బీబీ ట్యూన్స్ కి డాన్స్ చేయాలి. డిఫరెంట్ అలార్మ్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి, ఎక్కడ అనేది తెలియదు, ఎప్పుడు ఎక్కడ వస్తుందో తెలియదు. ఆ ప్లాట్ఫామ్ డాన్స్ ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ మీదకి హౌస్ మేట్స్ అందరూ వెళ్ళి ఎవరెవరు నబిల్ అండ్ మణికంఠ తప్ప హౌస్ మేట్స్ అందరూ 2 క్లాన్ మెంబర్స్ అందరూ ఆ ప్లాట్ఫామ్ కి వెళ్ళి ఆ బజర్ ఆ అలారం ఆగిపోయేలోపు వెళ్ళి డాన్స్ చేయాలి. సో ఫస్ట్ రౌండ్ కి సెకండ్ రౌండ్ కి థర్డ్ రౌండ్ కి టైం తగ్గుకుంటూ వస్తుంది. ఫస్ట్ 15 seconds 20 seconds తర్వాత 15 seconds తర్వాత 3 seconds చేశారు, అది ఏంటో తర్వాత 2 seconds అలా టైం తగ్గిస్తూ వచ్చారు. సో ఇక్కడ ఎవరైతే ఎక్కువ మెంబర్స్ ని వాళ్ళ క్లాన్ లోంచి ఎవరైతే ఎక్కువ మంది టైం కి అక్కడికి రారో వాళ్ళ క్లాన్ మెంబర్స్ తగ్గిపోతూ ఉంటారు. ఎవరైతే లాస్ట్ వరకు ఉన్న క్లాన్ లో ఎవరి క్లాన్ లో అయితే తక్కువ మంది ఉంటారో వాళ్ళు ఓడిపోతారు, మిగతా క్లాన్ వాళ్ళు గెలుస్తారని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ అలా మోగింది. ఇక్కడ
ఫస్ట్ అలారం మోగింది. అలారం మోగిన తర్వాత అందరూ డాన్స్ చేశారు. సెకండ్ అలారం కి కూడా ఓకే సెట్ అయిపోయింది. థర్డ్ అలారం కి వచ్చేసరికి మాక్సిమం మెంబర్స్ ఎక్కలేదు. ఇక్కడ నిఖిల్ తీసుకునే డెసిషన్ గురించి మాట్లాడుకుంటే తప్పే. తనే ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. ఆ సౌండ్ ఆగిన వెంటనే ఎంతమంది వచ్చారో అంతమంది పేర్లు చెప్పమంటే ఇక్కడ నిఖిల్ ఒక్కడే వచ్చాడు మనం చూస్తే. కానీ తను కూడా ఆ గేమ్ లో ఉన్నాడు కాబట్టి కరెక్ట్ గా జడ్జిమెంట్ తీసుకోలేకపోయాడు బిగ్ బాస్ అడిగిన వెంటనే. ఇక్కడ తను, పృథ్వీ, ప్రేరణ అండ్ సోనియా అని చెప్పాడు. నలుగురు పేర్లు. కాకపోతే మనకి సౌండ్ ఆగిపోయేసరికి డెఫినెట్ గా నిఖిల్ ఒక్కడే ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు, ఇంకెవరూ లేరు. ఇక్కడ మాత్రం నిఖిల్ డెసిషన్ తప్పు. కాకపోతే బిగ్ బాస్ అడిగాడు, తను చెప్పాడు. సో అటు చేసి ఇటు చేసి శక్తి టీమే విన్ అయింది. వాళ్ళ టీం నుంచి 3 ముందున్నారు. అంత కొంచెం వాళ్ళు కూడా కాంతారా టీం వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండి కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే వాళ్ళు కూడా విన్ అయ్యే వాళ్ళేమో. కానీ ఇక్కడ మాత్రం డెఫినెట్ గా అలారం ఆగిపోయే టైంకి డెఫినెట్ గా నిఖిల్ ఒక్కడే ఉన్నాడు. సో అది లాస్ట్ లో థర్డ్ అలారం కి నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళు శక్తి టీం నుంచి, కాంతారా టీం నుంచి ఒక ప్రేరణ మాత్రమే ఉండింది. తర్వాత ఫోర్త్ బజర్ వచ్చేసరికి సోనియా రాలేకపోయింది, తను కూడా అవుట్ అయిపోయింది. సో ఫిఫ్త్ దానికి ఏం సెకండ్స్ ఇవ్వలేదు కానీ ఒక సాంగ్ చేశారు, ప్లాట్ఫామ్ ఉంది, డాన్స్ చేశారు, పిచ్చిగా డాన్స్ చేశారు, అందరూ సూపర్ చేశారు, అయిపోయింది. దాని తర్వాత 10th ప్లకార్డ్ కూడా తీసేయమని చెప్పేసి శక్తి టీం వాళ్ళని బిగ్ బాస్ అడిగాడు. ఎందుకంటే శక్తి టీం లోంచి పృథ్వీ, నిఖిల్ ఇద్దరు ఉన్నారు, కాంతారా టీం నుంచి ఒక్కరే ప్రేరణ ఉంది కాబట్టి శక్తి టీం విన్ అయింది, కాంతారా టీం ఓడిపోయింది. సో వీళ్ళ దాంట్లో శక్తి టీం విన్ అయింది. 10th ప్లకార్డ్ తీసేసి శక్తి టీం వాళ్ళ ప్లకార్డ్ ని పెట్టుకుంది. సో దీంతో శక్తి టీం 2 ప్లకార్డ్స్ రిప్లేస్ చేశాయి. బిగ్ బాస్ నైట్ ఏం అనౌన్స్ చేశాడంటే ఏదబ్బా సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కదా, ఆ టాస్క్ ముగిసింది అన్నాడు. కానీ ఈ రోజుకి ముగిసింది అని మాత్రం చెప్పలేదు. మరి ఈ రోజుకి ముగిసిందా లేకపోతే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్కే అయిపోయిందా, 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయా అనేది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అప్డేట్స్ కోసం. నాకు ఏమైనా ముందుగా అప్డేట్స్ మీకంటే కొంచెం ముందుగా తెలిస్తే నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. తెలియకపోతే నేను కూడా విల్ వెయిట్ అండ్ వాచ్. అంతకు మించి ఇంకేం లేదు, జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ రేపటి ఎపిసోడ్ కోసం. ఎందుకంటే మేబీ ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ ఇంకా కంటిన్యూ అయితే రేపటికి ఇంకా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి తగ్గడం వల్ల మనకేం లేదు, డేస్ ఇన్ని డేస్ ఇంతే మందితో పుల్ ఆన్ చేయాలంటే బిగ్ బాస్ కూడా కష్టమే. సో యాడ్ అవుతూ ఉంటే ఇంకా మజా వస్తుంది. ఇంకా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఏవైతే 2 క్లాన్లుగా ఉన్నా ఆ టీమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళలో డిఫరెన్సెస్ ఉన్నా బయట నుంచి వచ్చినాక వీళ్ళందరూ ఒకటై బయట వాళ్ళని బయట లాగానే చూస్తారు. సో అవన్నీ ఫన్ ఎంటర్టైన్మెంట్ చూడడానికి విల్ వెయిట్ అంతే లిమిట్లెస్ గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. బై.